వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇస్రోకి ఎంపికైన విద్యార్థినికి నాచుపల్లిలో సన్మానం. గోదార్కని పట్టణంలో గాడోకుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమాలు. విహెచ్ఐ ఫౌండేషన్ రామగుండం టీం ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకలు. కిరాణం షాప్లో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. పాలకుర్తి మండల కేంద్రంలోని భూభారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించిన రెవెన్యూ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని రేగడి మద్దికుంట, అల్లిపూర్, కానుకల గ్రామాల సింగిల్ విండో ఐకేపీ సెంటర్ల వద్ద వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైళ్లకు ఇచ్చిన మాట ప్రకారం సన్న రకాలకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందని, నియోజకవర్గంలో వడ్ల కటింగ్ అనే మాట వినిపించదని అన్నారు. బస్తా 41 కిలోల కంటే ఎక్కువ తూకం వేయరాదని ఇన్ఛార్జీలకు సూచించారు. యూ మోడల్ ఉంటే ఎక్కువ మంది వెనుక జరుగుతుంది, అందరూ ఎక్కువ చప్పట్లు కొట్టాలి. దేవుడి కింద రామపల్లి దేవుడికి ఏదైనా క్రియాకర్త కర్మ అంటుంది. ఇక్కడ కూడా ప్రాబ్లం రావచ్చు, ఏది వచ్చినా కూడా మీదే బాధ. ఇక్కడ పోయినసారి అక్కడక్కడ ఐకేపీ సెంటర్లో కొంచెం ఇబ్బంది అయింది ఫంక్షన్. మా కలెక్టర్ మీటింగ్ కూడా నేను అయ్యా అయితే ఈసారి అట్లా జరగదు, మళ్ళీసారి మూయద్దు, వ్యవస్థ నడవాలంటే సక్రమంగా నడిపించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కటింగ్ అనే పదమే చెవులకు వినబడద్దు. ఇక్కడ కొంచెం మీరు 100 గ్రాములు ఎక్కువ చూపకుండా వెళ్తుంది, అట్లా అస్సలే ఉండదు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే రైస్ మిల్లులలో ఇబ్బంది పెడితే డైరెక్ట్ మాకు ఫోన్ చేయాలి. దించిపించే బాధ్యత 100% మేము తీసుకుంటాం, మేమే చేస్తాం. అర్థమైందా? కటింగ్ 41 కన్నా ఎక్కువ లేదు, తక్కువ లేదు. మీకేమైనా ప్రాబ్లం, మీ సిఓ ఎట్లా శంకర్ని ఇంతకుముందు కూడా కొంచెం అక్కడికైతే కుప్పట శంకర్ను అస్సలే ఇల్లు కావద్దు. ఏదంటే నువ్వు నాతో మాట్లాడమని చెప్పాను. నాతో మాట్లాడితే ఏ మిల్లు అయినా మేము మాట్లాడతాం. ఇది కూడా అంటే ఏదైనా నాకు తెలిసి ఫస్ట్ టైం పెట్టింది అంత 200 ఎకరాలు. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి కట్టిన 500 బోనస్ ప్రకటించిన తర్వాత ఈ మేల్ ఫీమేల్కి సంబంధించిన మన ఏదైనా పెట్టే 11 రకాల సీడ్ ఉంది. ఏది మన పెద్దపల్లి కాన్సెప్ట్. వీళ్ళు ఏంటంటే మళ్ళీ జమ్మికుంట నుంచి ఫస్ట్ ఓదల శ్రీరాంపూర్ వచ్చారు. వచ్చి ఆ ఏళ్ళలో 20 ఏళ్ళు పెట్టాబట్టి 20 ఇయర్స్ ఫైన్ నుంచి ఆ 2 మండలాలు పెడతా ఉంటారు. కింది పిల్లలు ఎక్కువ పెడతారు. అయితే మెల్లమెల్ల ఇది తాకుని కడతా ఉంది. అయిపోవాలని బట్టి అప్పుడు మన మళ్ళీ కట్టి ఆనాడు మిమ్మల్ని కేకులు కోసారు. నేను ఎమ్మెల్యే కాకముందు లాస్ట్ 5 సంవత్సరాలు 2018 నుంచి 23 కాకైతే దానికి అదుపు దానికి ఏది లేదు. ఏది 10 కిలోలు 12 కిలోలు సరఫరా కర్మగాలి అకాల వర్షం వస్తే తడిసినాయి మాకు అద్దు 15 కిలోలు 20 కిలోలు ఇట్లా ముంచారు. మొత్తం ఎంత ముంచానో అంత ముంచారు. ఇవాళ మీరు తడిసిన, రంగు మారిన, ములుకొచ్చిన, మొక్కిపోయిన ఏ ఫీకర్గా ఆగపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే డబ్బని ఏమైనా అటువంటిది వాన రావద్దని ముక్కుదాం. వచ్చినప్పుడు తడిసిన వాటిని కొంచెం ఉప్పు నీళ్ళు తగ్గి మంచిగా మర్రేసి ఆ 4 క్వింటాల్లో 3 క్వింటాలు ఉంటే మీరు పక్కకు పెట్టారు. అవి కూడా గింజ కటింగ్ కూడా పంపించే బాధ్యత. కానీ ముఖ్యంగా ఇంట్లో పోతే మీరు చేసే తప్పుకు నేను దొంగతనం చేసినట్టయితే నా ఇట్లా అందుకే తీస్తాను. మీకు అవసరం లేదు, నేను చెప్తాను కదా. అవి కటింగ్ లేకుండా చూసే బాధ్యత. గింజ కటింగ్ టెన్షన్ లేదు. సన్నవాళ్ళు పోయి 4 లారీలు 3 లారీలు 5 లారీలు అయితే దానికి కూడా బోనస్ వస్తుంది. పోయినమాట
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలోని కావేరీ స్టీల్ ఫ్యాక్టరీ నుండి వెలువడే వాతావరణ కలుషితమై జనజీవనానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. తమ గ్రామంలో ఈ ఫ్యాక్టరీ వలన వెలువడే కలుషిత వలన పంటలు పండడం లేదని, పశువులు గడ్డి తినడం లేదని, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో పుట్టబోయే బిడ్డలు వికలాంగులుగా పుట్టడం జరుగుతుందని ఆవేదన చెందారు. తమ గోడును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మొత్తం సరిపోయి ఇది కబ్జా చేసేది ఒక పిల్లలు పెట్టిండు, చెక్కలు పెట్టిండు, నవడాలు సరిగా అది ఖాళీ పోయినాం. మొత్తం ఏం చేస్తుంది గుర్రాలు వేసుకుని కూలి పని చేసుకుంటున్నా. మొత్తం గొర్రు ఈ జగ్స్ వాడి కథం అన్నీ చచ్చిపోయి అన్నీ చేయను. రాయగలు వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు మాకేం చెందలేదు, వాళ్ళు పట్టించుకోలేదు, చేస్తలేదు. మల్లయ్య జిల్లా చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ విలేజ్. ఇక్కడ కావేరీ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ వేసారు. దీంతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, లేక 6 కుంటలు మొత్తం ఆపే చేసిండు. 6 విస్తీర్ణం 60 ఎకరాలు అని న్యాయం చేసిండు. రికార్డు నుంచి కూడా ఆ కుంటలు న్యాయం చేసారు. అంటే ఈ ప్రభుత్వాలు ఆ యాజమాన్యానికి ఎంత పని చేస్తున్నాయి అనేది దీనికి నిదర్శనము. లక్షలు కూడా చూసినాము, అవి రికార్డులు కరమైనాయి. అది మార్కెట్ కూడా డౌన్ అయిపోయింది. ఈ గొప్పలకు మిగలను గొర్రెలు ఉత్పత్తి ఉంటుంది కదా, ఇక్కడ కాజాపూర్ మటన్ అంటే ఎవడు కొట్టలేడు, గొర్రె మేకలు ఎవడు కొట్టలేడు. ఇక్కడ మత్స్య సంపద కూడా నాశనం అయిపోయింది. ఆ చేపలే. నా పేరు బాబు కాజాపూర్ నివాసిని. ఈ కంపెనీ వాటి నుంచి మా ఊర్లోకి వచ్చి ఈ చెట్లు మొత్తం నల్లగా అయిపోయినాయి. మాకు గుర్ర మేకల బండితో మొత్తం నష్టం అయిపోయింది. చెరువు నీళ్ళు ఈ డస్ట్ పడి ఇబ్బంది అవుతుంది. ఊర్లో కూడా డస్ట్ పడుతుంది. మా పొలం అక్కడ ఉంటుంది, మా మామిడి చెట్టు ఉంది, కిలోమీటర్ దూరం ఉంటుంది. అది కూడా మామిడికాయలు ఎక్కడ కాసలేదు, నష్టం జరుగుతుంది. ఈ కంపెనీతో మాకు ఎలాంటి అభివృద్ధి లేదు, ఊళ్ళో లేదు. గతం కంపెనీ వాడక ముందు కూడా 20 మండలం శంకరంపేట విలేజ్ కాజాపూర్. మేము కుటుంబం వల్ల కూడా మల్లయ్య నా పేరు. నాకు ఈ కంపెనీ చేయంగా మాకు ఎలాంటి లాభం లేదు, నష్టమే, రోజుకు నష్టమే. గొల్లు మనసులో బీమారు, దగ్గుడు, పిల్లలు కూడా పుడతలేరు. పుట్టిన పిల్లలు కూడా క్రాసింగ్ పిల్లలు, కాలు చేతులు. పొలాలు కూడా ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఊరు పక్కకు అక్కడ బందుకు ఎకరాకు 40 క్వింటాలు వెళ్తే 10 క్వింటాలు వెళ్తే లాభ అయిపోయాయి. 10 క్వింటాలు వెళ్తలేవు. భూమి అమ్ముకున్నామంటే అమ్ముకుంటే రేపు పొద్దుగా ఎట్లా మేము కైకిలు చేసుకుంటున్నాం సారు. ఇక ఆడిపో నాకు తినరాదు, నడవరాదు. ఈడ కుట్ట గవర్నమెంట్ జాగానే ఆక్రమించుకున్నాడు కంపెనీడు. చెరువు మొత్తం ఒక కుట్ట మొత్తం మూసేసిండు, ఒక కొండ్ర ఉన్నది. ఇక అక్కడ పెద్ద చెరువు అనేది ఒకటి మొత్తం మూసేసిండు. అది సగం అయిపోయింది. అది ఓళ్ళు కూడా వచ్చిన వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళ జేబులు నింపుకుంటారు, అవతల పడుతుంది. సలాం కొడుతురు, ఇట్లా టాటా బాయ్ బాయ్ చెప్తారు, అవతల పడుతుంది. సార్ మాకు ఏదన్నా మాకు కనబడదు. ఇది బంద్ చేసేటప్పుడు మాకు చెప్పండి జర దయచేసి. వీటికి ఆ కంపెనీ చేయంగారు అక్కడ సిటీలో పెట్టిన హైడ్రా, ఇక్కడ గవర్నమెంట్ జాగాలి. పిల్లలు పోసిండు, కథలు పడుతుండు, ఆ పలకలు పెడుతున్నాడు. మేము కుర్మలం, మెదక్ జిల్లా మెదక్ మండల శంకరంపేట విలేజ్ కాజాపూర్ కుర్మా యాదవ్. మేము యాదవులం, కుర్మా బోడ మల్లయ్య. ఇగో పిల్లలు పోసిండు, చెల్లరా గొడవ నీళ్ళు తాగేస్తా, నీళ్ళు తాగిన చచ్చిపోతున్నాయి. అమ్ముకున్నాం ఆల్రెడీ. అదే హైడ్రా ఇక్కడ పెట్టి చూడు ఒకసారి. నువ్వు జర్ర నీ ముంగడికి తీసుకుపోయి జర మీ ముంగట పెట్టుని. విలేకరులను కూడా కొంటుండి కంపెనోడు. రాజకీయ నాయకులు కూడా అమ్ముకుపోతురు ఈ కంపెనీకి. మొత్తం నిన్ను కూడా కొంటడా అవసరం అనుకుంటే అనలేను, సారీ. అటువంటి ప్రభుత్వం ఉన్నది. జర ఇక్కడ మాకు ఇబ్బంది బాగా ఉన్నది. చేపలు వేసినా చేపలు కొనరు. గత ప్రభుత్వం చెప్తే ఇనలేదు. నువ్వన్నా జర కొద్దిగా మా మీద మనసు పెట్టు రేవంత్ రెడ్డి గారు. నువ్వన్నా జర కొద్దిగా మనసు పెట్టు. గవర్నమెంట్ జాగాల పిల్లలు పోసి ఇట్లా పోస్తురు. ఇది గవర్నమెంట్ పుడుతురు పిల్లలు. కాళ్ళు అంకర, తలకాయలు అంకర, బీమాలు, దగ్గులు. వారంకొకరు అవుటు. మా ఊరికాడ దగ్గు దమ్ముతో క్యాన్సర్ తోటి వారంకొకరు అవుటు. వారంకొకరా, ఇద్దరా, ముగ్గురా ఎంతో సంబరంగా చేసుకుంది పండుగలు. ఉగాదిలేమి, సంక్రాంతిలేమి. ఆశానాథులా ఎప్పుడు పోయేది కూడా తెలియదు. వేసుకునే బట్టలు ఎట్లుంటాయో తెల్ల బట్టలు వేసుకొని ఇప్పుడు 1 నిమిషం దాకానే ఉంటాయి కుల్లా. ఇప్పుడే కానీ 3 నిమిషాలు అయిన దగ్గర మన నా బట్టలు ఎట్టేసి చూడు, నా అవతార పెట్టేసి చూడు. 3 నిమిషాలే ఈయన దగ్గర. ఈయన వచ్చాడు విలేకరు, ఈయన కూడా కొట్టాడు. 1 2 గంటల నేను కూడా ఉంటాడు. రేవంత్ రెడ్డి గారు నీకు కుర్మలం శనార్థి చెప్తున్నా. శనార్థి అంటే నీకు అర్థమైపోతుంది ఆల్రెడీ కుర్మలది. జర్ర ఇది ఆయన పెట్టు.
కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో పెద్ద తుమ్మలం గ్రామంలో ఫరూక్ అనే వ్యక్తికి సంబంధించిన కిరణ్ షాప్ నిన్న రాత్రి 8:50 సమయంలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని మీడియా సమావేశంలో మాట్లాడుతూ 50,000 రూపాయల నగదును 40 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు షాప్ యజమాని ఫరూక్ తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుర్వ గోపాల, బీజేపీ మండల జనరల్ సెక్రటరీ విశ్వ, పెద్ద తుమ్మలం మైనార్టీ మోర్చా అధ్యక్షుడు కాసిం ఫీరా, కె నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి డోర్ కూడా పెట్టట్లేదు. నీకు ఏమన్నా ఎమర్జెన్సీ అంటే కూడా కిందికి ఎక్కడానికి లేదు, హైట్ లో ఉంది. అది ప్రాబ్లం. ఏదైనా ఎమర్జెన్సీ అంటే కూడా ఎట్లా నా పేరు ఫారూక్. నేను పెద్ద తుమ్మలం గ్రామానికి చెందినవాడిని. నాకు రాత్రి నా అంగడికి కిరాణా అంగడికి భారీ నష్టపరిహారం జరిగింది. దాదాపు 8:45 నుండి 9 లోపల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను నా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ, రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం. అయినా కానీ మంటలు ఆరిపోలేదు. ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే 1 అవర్ లోపల వచ్చిన తర్వాత 1 అవర్ తర్వాత వచ్చింది. అయినా కానీ నాకు అందులోపలే నాది భారీ నష్టం జరిగింది. నా విన్నపం ఏమనగా గ్రామ పెద్దలైనా కానీ, డాక్టర్ పార్థ సారథి సార్, ఎమ్మెల్యే సార్ అయినా కానీ, ప్రభుత్వం అయినా కానీ నాకు ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దాదాపు నాకు 50 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్. నా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి నా పేరు ఫారూక్. నేను పెద్ద తుమ్మలం గ్రామానికి చెందినవాడిని. నాకు రాత్రి నా అంగడికి కిరాణా అంగడికి భారీ నష్టపరిహారం జరిగింది. దాదాపు 8:45 నుండి 9 లోపల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను నా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ, రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం. అయినా కానీ మంటలు ఆరిపోలేదు. ఆ ఫైర్ ఇంజిన్ ని కూడా మేము కాల్ చేస్తే 1 అవర్ లోపల వచ్చిన తర్వాత 1 అవర్ తర్వాత వచ్చింది. అయినా కానీ నాకు అందులోపలే నాది భారీ నష్టం జరిగింది. నా విన్నపం ఏమనగా గ్రామ పెద్దలైనా కానీ, డాక్టర్ పార్థ సారథి సార్, ఎమ్మెల్యే సార్ అయినా కానీ, ప్రభుత్వం అయినా కానీ నాకు ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దాదాపు నాకు 50 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్. నా ఫ్యామిలీ అంతా దీనిపైన ఆధారపడి దయచేసి సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. రామగుండం పారిశ్రామిక ప్రాంత గౌడకుల బంధువుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి. రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా ముందుగా ఈరోజు పోచమ్మ బోనం మరియు పట్నం వేయడం జరిగింది. ఈరోజు డప్పు సప్పులతోటి, డీజే బ్యాండ్లతోటి వందల సంఖ్యలో బోనం తీయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గౌడకుల బంధువులందరూ పాల్గొనడం జరిగింది. మరియు 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్, బొట్టు శ్రీనివాస్ గౌడ్, బిందె నాగభూషణం గౌడ్, రామూర్తి గౌడ్, నాగుల సురేందర్ గౌడ్, ఫంక్షన్ కోటేష్ గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది. రాజా వ్యర్థం రెడ్డి పెట్టిన భిక్ష ఎమ్మెల్యే పదవి అని చెప్పిన కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి. విష్ణువర్ధన్ రెడ్డికి కొడుకు లేడనే భావన వద్దు. కొడుమూరు పత్తికొండ ఎమ్మెల్యేలు ఆయన కొడుకు లాంటి వారి అని చెప్పిన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు. కీర్తిశేషులు స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి 3వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా పరిషత్లో జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, కేఈ శ్యాంబాబు పాల్గొన్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా సీట్ ఇప్పించాలని ఆయన ఏ సంకల్పంతో ఎవరు ఎన్ని చెప్పినా ఆయన మాత్రం మొక్కలని ధైర్యంతో ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. నైట్ టైం సాఫ్ట్వేర్ జాబ్
ఈ కార్యక్రమానికి అదేవిధంగా మన ఎంపీ గారు బస్సుపై నాగార్జున గారు కూడా నాగేశ్వర యాదవ్ గారిని కూడా వేదికపై రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. హరిమమ్మ గారిని కూడా వేదికపై రావాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. హన్మకొండ జిల్లా కాజీపేట మిల్లత్ రాఫ్తా కమిటీ చైర్మన్ కుస్రూ పాషా ఆధ్వర్యంలో కాజీపేట దర్గాలో వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ పై అవగాహన సదస్సు నిర్వహించడం పడింది. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, బీసీ ఎస్సీ ఎస్టీ సిక్కులు సహా కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ నాయకులు, అన్ని కులాలకు చెందిన ప్రజలు విశేషంగా పాల్గొన్నారు. Education is what we try to inculcate in the children is all are equal and we are supposed to respect our religion and we are supposed to బిల్లు వస్తే భారతదేశాన్ని గడగడలాడించి బిల్లులను వెనుక పెట్టించి మోడీతోని సారి చెప్పించి చేసిన ఘనత మన ఇండియాలో ఉన్న ప్రతి పౌరుంది. అలాగే నాడు 2019-20 the most thing I would be delivering this message to you all. We have elected such an MLA who stood with us when he was not on a position. At the time of NRC and CA, जब मुसलमानों के ऊपर मुसीबत आई, एक ही पार्टी ठहरी, वो पार्टी का नाम कांग्रेस पार्टी है. डॉक्टर्स को अलग से, वकीलों को अलग से, लेक्चरर्स को अलग से, टीचर्स को अलग से बुला के स्टूडेंट्स के अंदर भी काम करे, कैंपस के अंदर भी काम करे, ताकि बिरादरान वतन में भी जो गलतफहमियां प्रोपेगेंडा जो चला रहे हैं तो उसको ख़त्म करने के लिए हम एक मजबूत काम करें. वक्त के 5 चीज़ों पे कायम है. एक जो है सुना जैसा सज्जादों के पूर्विक जो ये ज़मीन वो सज्जादगाह उसको इस्तेमाल करते हुए दरगाह की खिदमत करे. और जो है सुना ये इसको बोलते वक्त नहीं वक्फ यूज़र. हम इस जो वक्फ अमेंडमेंट बिल जो बीजेपी हुकूमत कर रही है हम उसे बर्दाश्त नहीं करेंगे. जब तक कि हमारा इंसाफ और हमारा हक हम तक नहीं मिलेगा हम ये जिद्दोजहद जारी रखेंगे, जिसके लिए हम इंशाअल्लाह आने वाले दिनों में रैली भी निकालेंगे, हम सेमिनार्स भी निकालेंगे. अल्हम्दुलिल्लाह आज मिल्लत राब्ता कमेटी की तरफ से एक मशावरती इजलास रखा गया है जिसमें SC, ST, BC और क्रिश्चियन कम्युनिटी, आदिवासी कम्युनिटी और सभी मसालिक के उलमाए कराम, दानिश्वर अहबाब और एडवोकेट्स और कई लोग इसमें शामिल हुए. अल्हम्दुलिल्लाह मिल्लत राब्ता कमेटी एक ऐसा प्लेटफार्म है जहाँ पर तमाम मसालिक के लोग, तमाम मसालिक के उलमाए कराम जिससे जुड़े हुए हैं. आज सबों की तादाद में कई लोग आए और आने के बाद बिल में क्या नक़ाइस हैं, कई लोगों को मालूम ये नहीं था कि वक्फ बिल में क्या है. लोग ये समझ रहे थे कि वक्फ बिल मुसलमान गरीबों के लिए बेहतरी का काम करेगी, वो नहीं जानते थे. उसके ऊपर कई लोगों के तकारीर हुए, तबादुल ख्याल हुआ कि बिल में किस किस्म के नक़ाइस हैं, बिल हमारी मजहबी आज़ादी को कैसा कुचलने जा रहा है, ये बिल के ज़रिए मुसलमानों को कैसी तकलीफ़ दी जा रही है उसके ताल्लुक़ से गुफ्तगू रही. और आइंदा जो भी एजिटेशन है हमारे साथ SC, BC దండపల్లి మండలంలోని మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రామునిగూడెంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం రోజున నాయని కన్నయ్య మృతికి కారణమైన వారిని SC, ST అట్రాసిటీ ద్వారా శిక్షించాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించి రోడ్డుపై కూర్చొని నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా SK అబ్దుల్లా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడారు. కారణమైన వారిని శిక్షించాలని చెప్పి నాయని కన్నయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈరోజు దండపల్లి మండలంలో ఉన్నటువంటి రామునిగూడెంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గ్రామంలో ర్యాలీ తీసి ఒక రాస్తా రోకో కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఇలా ఆ చెండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అదేవిధంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు తప్పకుండా ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా SC, ST కేసులు ఎవరైతే అగ్రవర్ణ కులాలు వేధింపులకు గురి చేసినాయో వాళ్ళపైన SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్రభుత్వం చేసేటువంటి అన్ని పథకాలు ఆ కుటుంబానికి అందించాలి. వారి పిల్లలకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఒక భరోసాని ఇచ్చి, ఒక మంచి విద్యను ఆ పిల్లలకు అందించాలని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం దిగి రాకుంటే, అధికారులు సమస్య పరిష్కారం చేయకుంటే మాత్రం చెలో కలెక్టరేట్ కూడా పిలిపిస్తాం, చెలో ముట్టడి కూడా కలెక్టరేట్ చేస్తామని చెప్పి రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.
ఆదుకోవాలి నాయన కన్నయ్య కుటుంబాన్ని. ఆదుకోవాలి నాయన కన్నయ్య కుటుంబాన్ని. న్యాయం చేయాలి నాయన కన్నయ్య కుటుంబానికి. శిక్షించాలి నాయన కన్నయ్య మృతి కారణమైన వారిని. నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును. నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును. సందర్శించాలి నాయన కన్నయ్య కుటుంబాన్ని జిల్లా కలెక్టరు. ఇవ్వాలి నాయన కన్నయ్య భూమిని తిరిగి నాయన కన్నయ్యకు అప్పచెప్పాలి. దోచుకున్న నాయన కన్నయ్య భూమిని అప్పచెప్పాలి. అక్రమ పట్టా చేసుకున్న నాయన కన్నయ్య. ఆదుకోవాలి ఆదివాసీ గిరిజన పేదలను. చర్యలు తీసుకోవాలి నాయన కన్నయ్య మృతి కారణమైన వారిపై. నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును. నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును. నాయన కన్నయ్య కుటుంబానికి న్యాయం చేయాలి. నాయన కన్నయ్య కుటుంబానికి న్యాయం చేయాలి. నాయన కన్నయ్య కుటుంబానికి శిక్షించాలి. నాయన కన్నయ్య మృతి కారణమైన వారిని. శిక్షించాలి నాయన కన్నయ్య మృతి కారణమైన వారిని. నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును. నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఇవాళ దాదాపుగా 20 రోజుల కింద వేమనపల్లి గ్రామంలో అక్కడ ఒక కన్నయ్య అనే ఆదివాసిని చిత్రహింసల పాలు చేసి ఆయనను అనవసరంగా అఘోరమైన మాటలు తిట్టి, ఇష్టం వచ్చిన మాటలు ఇంటి వాళ్ళని కూడా తిట్టి ఏదో రకరకంగా మాటలు మాట్లాడితే ఆయన బాధ భరించలేక మందు తాగి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మన ఆదివాసి సంఘం తరపున అక్కడికి పోయి ఆ శవను వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఉంచడం జరిగింది. అక్కడనే పోలీసు వాళ్ళు వచ్చి అది మేము ఒప్పిస్తామని 5 లక్షల డిమాండ్ చేస్తే 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. అతని అట్రాసిటీ కేసు పెట్టాలంటే ఆ ఇంటివాళ్ళందరూ పెట్టాలంటే ఆ ఒక్కనే అట్రాసిటీ కేసు చేసి జైలుకు పంపడం జరిగింది. ఇప్పటికైనా ఆ ఇంటి వాళ్ళని మొత్తం అరెస్ట్ చేయాలి. ఆమెకు 5 ఎకరాల భూమి ఇప్పించాలి. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము కలెక్టర్ ఆఫీస్ కూడా మేము ఇవ్వాలని చెప్పి రామిగూడ మా ఆదివాసులందరూ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టాం. ఇది తప్పనిసరి ఆదివాసులందరూ దీని మీద సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను కోరుకుంటున్నాను. కర్నూలు ఎంపీ వస్తుపాటి నాగరాజు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి ఎంపీ నాగరాజు చంద్రబాబుకి బర్త్డే విషెస్ తెలిపారు. అనంతరం నగరంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న పట్టణ నిరాశ్రయుల మహిళా గృహంలో నిత్యావసర సరుకులను ఎంపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాలా పెద్ద పని ఉంటుంది. చేయండి మొత్తం మీకు వేరే సహకారం చేస్తాము. ఎందుకంటే మీరు చూస్తే బాధ అనిపిస్తుంది. అసలు మేము ఎప్పుడు రాలేదు. ఎన్నిసార్లు 100 సార్లు తిరిగిటాం కానీ అంతా నిరాశ్రయాలు అంతా జరుగుతుంది. భూమిలో ఎన్ని సమస్యలు ఉంటుంది. సంతోషించాలి. చాలా పెద్ద పని ఉంటుంది. చేయండి మొత్తం మీకు వేరే సహకారం చేస్తాము. ఎందుకంటే మీరు చూస్తే బాధ అనిపిస్తుంది. అసలు మేము ఎప్పుడు రాలేదు. ఎన్నిసార్లు 100 సార్లు తిరిగిటాం కానీ అంతా నిరాశ్రయాలు అంతా జరుగుతుంది. భూమిలో ఎన్ని సమస్యలు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు కర్నూలు పట్టణంలోనే వీరి యొక్క పరిస్థితి ఉందంటే అనాథలుగా మిగిలిపోయింది. వాళ్ళ పిల్లలున్నా కూడా కూతురులున్నా కూడా ఏ ఒక్కరు లేక ఆదరణ లేక ఈ వసతి గృహంలో నివాసం ఉంటున్నారు.
అందులో భాగంగా వీళ్ళకు కొన్ని రోజుల పాటు వాళ్ళ భోజన సౌకర్యం కోసం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా మేము వీళ్ళకు ఇవ్వడం జరిగింది. అంతేకాక రాబోయే రోజుల్లో ఈ వసతి గృహంలో ఎంతమంది చేరినా కూడా ఈరోజు బర్త్డే సందర్భంగా వీళ్ళకంతా హామీ ఇస్తున్నాను గట్టిగా. ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి ప్రతిరోజు భోజన సౌకర్యానికి ఏమాత్రం లోటు లేకుండా నేను బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే వీళ్ళకి ఎన్ని తర్వాత చూసా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు, వేరే స్టేట్ నుంచి కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఈ జన్మదిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మాకు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు అడుగులో ఉన్నటువంటి మాలాంటి ఎంపీటీసీలను కూడా ఒక పెద్ద ఎంపీ స్థానాన్ని పంపించాలంటే ఆయన చేపట్టినటువంటి ఆదరణ మమ్మల్ని ఆయన ఏ విధంగా అక్కడ చేర్చుకున్నాడు రాజకీయంగా. మేము కూడా ఈ పేద ప్రజలకు వీళ్ళ విషయంలో నా వంతు పాత్రగా ఖచ్చితంగా ఈ అనాథాశ్రమానికి తెలియజేస్తున్నాను. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో ఉండే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరు P4 ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పాలసీలో ప్రకారంగా మన పేదలను మన వంతు ప్రయత్నంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళను అందరూ ఆదుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఆశిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.